ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. పావనము భవహరము ప్రభుహరనాథుని చరితం, శ్రీకరము శుభాకరము ముదావహము పాతకహరము. పావనము భవహరము ప్రభుహరనాథుని చరితం, శ్రీకరము శుభాకరము ముదావహము పాతకహరము. కలుషములకు గంగా జలము, శుభ ఫలములకు వాసస్థలము, సారరహిత సంసారాంబుదికిది పారము చేర్చెడు చరితం. జై హరినాథ్ జై, కుసుమ కుమారి జై. అత్యుత్తమము అద్భుతము అనంత మహదానందదము, దీనుల పాలిటి పెరటి కల్పకము ప్రేమ స్వరూపుని చరితం. జై హరినాథ్ జై, కుసుమ కుమారి జై. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము కార్యక్రమము ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలం మహాక్షేత్రంలో కొలువయ్యున్న శ్రీ కుసుమహరనాథ దేవాలయములో 16/6/2013 నుండి 23/6/2013 వరకు జరిగిన జయహరనాథ జయ కుసుమకుమారి జయ షోడశాక్షరీనామ సప్తాహ మహోత్సవము, కళ్యాణోత్సవము, పవిత్ర గోదావరి నది స్నానము మరియు అనేక విశేష కార్యక్రమములను తిలకించి ఆనందించి పతితపావనుడు దీనజనోద్ధారకుడు దీనదయామయుడు శ్రీ కుసుమహరనాథుల దివ్య ఆశీస్సులు పొందుదాం రండి. నిత్యం వదామి వచసా హరనాథ కీర్తిం, నిత్యం నమామి శిరసా హరనాథమూర్తిం, నిత్యం స్మరామి మనసా హరనాథఖేలాం, నిత్యం లిఖామి కుసుమహర దివ్యనామా, కుసుమహర దివ్యనామా. భద్రాచల క్షేత్రంలో శ్రీ కుసుమహరనాథ మందిర నిర్మాణం కొరకు తన జీవితమును అంకితం చేసిన గొప్ప భక్తుడు శ్రీ రామదాసు గారు. వీరు శ్రీ కుసుమహరనాథ ప్రభువుని స్వయముగా దర్శించి వారి ఆశీస్సులు పొందిన ధన్యజీవి. రామదాసు గారు విశేష కృషి చేసి అహోరాత్రులు శ్రమించి కొండరాళ్లను సైతము చదును చేయించి 1/7/1937 సంవత్సరంలో మందిరమునకు శంకుస్థాపన చేయటంలో కృతకృత్యులేరి. 1942వ సంవత్సరము శ్రీ హరనాథ మహాప్రభు జన్మోత్సవం రోజున అఖండనామము జరుగుతుండగా అత్యంత సుందరముగా పాలరాయితో మలచబడిన శ్రీ కుసుమహరనాథుల విగ్రహములను ప్రతిష్ఠ గావించిరి. ఈ మహోత్సవమునకు శ్రీ హరనాథ మహాప్రభు కనిష్ట పుత్రుడు శ్రీ కృష్ణదాసు, పూజ్యశ్రీ విమలామ, యశోదామ, కామేశ్వరీమ తల్లులు మరియు ఆంధ్రదేశము నలుమూలల నుండి విచ్చేసిన భక్తులతో ఉత్సవము దిగ్విజయముగా జరిగినది. కారేపల్లి జమీందారు శ్రీ పరసా రామనాథం దొరబారు భక్తుల సౌకర్యార్థము విశాల సత్రములను నిర్మించిరి. భక్తుల విరాళములతో 20 స్తంభముల మంటప నిర్మాణము జరిగినది. ఈ మందిరములో కొలువైన శ్రీ కుసుమహరనాథుల మూర్తులు సజీవమూర్తులుగా శ్రీ రామదాసు గారికి సాక్షాత్కరించిరి. గురు బ్రహ్మ గురు విష్ణు
गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ఈ మందిరంలో నెలకొని ఉన్న ఉత్సవమూర్తులను అమలాపురం వాస్తవ్యులు శ్రీ రామారావు గారి సోదరుడు తయారు చేయించి సోనాముఖిలో ఉన్న మాతృశ్రీ కుసుమకుమారీదేవి పవిత్ర కరకమలములతో పావనమైన తరువాత భద్రాచలం మందిరమునకు సమర్పించుట గొప్ప విశేషము. యద్దర్శన క్షణ వినష్ట రజస్తమస్కాః క్రూరాత్మనోపి సముపాశ్రిత సత్వవేషాః నిష్కల్మషాః పరిణమంతి సుసాధుభావాః తస్మై నమో భగవతే హరనాథ నామ్నే హరనాథ నామ్నే. ఏ మహాత్ముని యొక్క దర్శన క్షణం నందే మహాక్రూరులైనను రజతమో గుణములను వీడి సత్యమును అవలంబించి మహాసాధువులుగా మారుచున్నారో అట్టి హర్నాథునకు నమస్కారము. పాపుల త్రుంచక పాపాల హరింప ఏ తెంచితివా ప్రేమావతార ఏ తెంచితివా ప్రేమావతార దయ చూపితివా హరనాథ దేవా తెలిసెను ఓ మాధవా కేశవా నీవెవరో తెలిసెను దేవా దయ చూపితివా హరనాథ దేవా. శ్రీ హర్నాథ మహాప్రభు వాణి పాగల్ హర్నాథ్ 4వ భాగము 53వ లేఖ. శ్రీకృష్ణ భజన చేసేటందుకే ఈ ప్రపంచంలోకి వచ్చిన మనము దాన్ని మర్చిపోయి వ్యర్థమైన కార్యక్రమాలలో సమయము గడపకుందుముగాక. ఇంతటి మహోన్నతమైన శ్రీ కుసుమహర్నాథ మందిరంలో శ్రీ కుసుమహర్నాథ భక్త సమాజం వారు అత్యంత వైభవంగా జరిపిన సప్తాహ మహోత్సవములను తిలకించి ఆనందించి అవతారమూర్తులు శ్రీ కుసుమహర్నాథుల ఆశీస్సులు పొందుదాం రండి. సప్తాహ ప్రారంభము చిత్రాల వెంకట సుబ్బారావు గారు, శ్రీమతి సీతా మహాలక్ష్మి, విజయవాడ.
మహాపూజ. శ్రీ కుసుమహన్నాదులకు చేయు కుంకుమ పూజను తిలకించండి. శ్రీ చిత్రాల వెంకట సుబ్బారావు గారు చెప్పిన విశేషములు వినండి. ఈ కార్యంలో ఈ యజ్ఞం ఈ యజ్ఞం జరగాలంటే అదేదో నామం చేశాము అనేటువంటి విధానం లేకుండా అది మేము యజ్ఞంగా భావించి ఆ యజ్ఞానికి సత్ఫలితాన్ని ఇచ్చేది అన్నదానమే. అన్నదానం తర్వాత వస్త్రదానం. ఈ 3 క్షేత్రాల్లో ఇప్పటి వరకు కూడా ఆ విధంగా జరుగుతూనే వచ్చినాయి. మొట్టమొదటిగా మన విజయరామయ్య అన్నయ్య గారికి ఈ భక్తి టీవీ కార్యంలో మాకేదో విధంగా ఆయన సహకారం చేస్తూ ఈ కార్యాన్ని అంతా కూడా ప్రపంచానికి చూపించగల శక్తి మన విజయరామయ్య అన్న దగ్గర
ఉన్నది. ఆ ఆనందం ఆయనకు తోడ్పాటుగా చేయాలనేటువంటి సంకల్పంతో మన హృదయంలో నెలకు ఒక సప్తాహం చేస్తూ వస్తూ మొట్టమొదటిగా విజయరామయ్య గారు అన్నయ్య ఖర్చే నేను చెప్పేది, తర్వాత జరిగేటువంటి ఖర్చులన్నీ కూడా తర్వాత. నాయనా మీ గుడి సప్తాహం జరుగుతుంది, మీరే ఆనందపడుతున్నారు. అన్నయ్య చేసే కృషి ఎవరికి అర్థం కాదు. ప్రతి కార్యంలో అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నాం. అట్లాగే విజయరామయ్య అన్నయ్య చేసేటువంటి సత్కార్యానికి ప్రతి మందిరంలో కూడా ఒక సంసార ఉండి పెట్టి, మందిరంలో ఉండి అక్కడ ఉంచండి. మీరు బయట ఎక్కడైనా సంకీర్తన చేసేటప్పుడు కానీ ఇంట్లో ఒక పూజా మందిరంలో పెట్టుకొని కానీ భక్తి టీవీ కార్యక్రమానికి ద్రవ్యమని మీరు ప్రయత్నం చేయండి. ఆ డబ్బులు సంవత్సరానికి ఆ డబ్బులు ఎంతైతే అన్నయ్యదని చేస్తారో అన్నయ్య చేసే కార్యక్రమానికి ఈ మాతృశ్రీ సపోర్ట్ ఆనందంగా ఉంటుంది. ఇటువంటి కార్యాలు ఈ విధంగా చేయడం అంటే మానవులుగా మనం అలా కాదు, ఆయనకి ఇచ్చిన వరం అది. ఆయనకు మనం సపోర్ట్గా అందరం నిలిచి ఈ విధంగా సప్తాహాలు చేయడానికి నేను అన్ని రకాలుగా ఏపీ మొత్తంలో మీరు ఎక్కడ కోరినా నా వంతు సహాయం చేస్తాను. 10 రోజులు నేను అక్కడ ఉండి నామం నిర్వర్తిస్తాను. ఈ విధమైనటువంటి సహకారాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ మందిరం అయినా ఎవరైనా మీరు ఉపయోగించుకోవడానికి నేను రెడీలో ఉన్నాను. వీళ్ళందరి యొక్క ప్రేమతో నేను ఈ కార్యం చేస్తున్నాను. ఇది ప్రేమతో జరిగేటువంటి కార్యం కనుక మీరందరూ నామం చేయండి, చేయించండి. నాకు ఈ అవకాశాన్ని సేవా కార్యంలో మేము ఏ ఊరు కోరినా అక్కడికి వచ్చి సప్తాహం నిర్వహించడానికి మాతాజీ దయ ఉన్నది కనుక అటువంటి ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా ఉపయోగించని ప్రార్థిస్తున్నాను. అశేష భక్తులు చేయు నామ సప్తాహంలో పాల్గొందాం రండి.
అనాథ సోదరులందరికీ భక్తులకు ఒక మనవి. బృందావన క్షేత్రంలో శేషాయిధామ్ కుసుమానాథ్ సేవా ట్రస్ట్ తరపున ఏర్పరిచాం. అది ₹1,00,00,000 మందిరం. దానికి 365 మంది ₹11,116 నిర్ణయించినాం. దాదాపు 300 మంది అయిపోయింది కనుక ₹11,116 ఇచ్చినటువంటి యొక్క భక్తుల యొక్క భార్యాభర్తల పేరు స్టోన్ మేము చెక్కించడానికి అవకాశం ఉన్నది కనుక ఇంకా 50-60 మందికే ఈ అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ఎవరైనా తల్లిదండ్రులు భక్తులు ఏదైనా సహకరించవాలని ప్రార్థిస్తున్నాను. నేను శ్రీ కుసుమానాథ్ మందిరం శేషాయిధామ్ ట్రస్ట్ యొక్క కార్యదర్శిని కనుక మీ అందరికి కూడా ఇంకా 60 మందికే ఈ అవకాశం ఉన్నది. అటువంటిది భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వచ్చే వారం భద్రాచలంలోని శ్రీ కుసుమహన్నాథ మందిరంలోని ప్రేమావతారులు అవతారమూర్తులు ఆది దంపతులకు జరుగు కళ్యాణ మహోత్సవంను తిలకించండి. ప్రకటన: శ్రీ కుసుమహన్నాథ సంకీర్తన శిక్షణ శ్రీ రాళ్లబండి సత్యాలు శ్రీమతి సునందగార్ల స్వగృహం నందు మధుర కవి పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారి విరచిత శ్రీ కుసుమహన్నాథ కీర్తనలు భావరాగ తాళ యుక్తముగా ప్రతి వారము ఆబాల గోపాలమునకు ఉచితముగా నేర్పబడుతున్నవి. ఈ సంకీర్తనలు శ్రీ కుసుమహన్నాథుల ప్రేమతత్వ ప్రచారమునకు మిక్కిలి దోహదపడగలవు కాన తప్పక ఈ అవకాశము వినియోగించుకొనగలరు. వివరములకు రాళ్లబండి వీరభద్రరావు వారిను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 27641241 9848511355